ఎప్పుడైతే చేయాలనే ఒక కోరిక కలిగిందో ఈ ఇంగ్లీష్ ఛానల్ గురించి చదివి ఎప్పుడైతే మోటివేట్ అయ్యానో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు రామేశ్వరం నుంచి ఇది శ్రీలంక నుంచి ఇండియాకి కనెక్ట్ అయి ఉన్న రామ్ సేతు గురించి ఆర్టికల్ దొరికింది నాకు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో రామ్ సేతు అనగానే మనందరికీ ఒక పవిత్రమైన భావము, రాముడు కట్టిన ఇది కదా, సీతమ్మ వారిని తీసుకురావడానికి ఒక దాని గురించి ఒక పెద్ద గ్రంథమే ఉంది. సో అది నేను అరే ఇది చెయ్యొచ్చు శ్రీలంక ఇండియా అని చెప్పి అనుకుని దాని గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మనకి గైడెన్స్ లేదు, ఎక్స్పర్ట్స్ లేరు గైడ్ చేయడానికి, ఫెసిలిటీస్ లేవు. అంటే హైదరాబాద్లో ఉన్నా నేను, ఓపెన్ వాటర్ ఎక్కడ లేదు, లేక్స్లో కానీ హుస్సేన్ సాగర్లో చేయొచ్చు అని అడిగినప్పుడు ఫుల్ కెమికల్ అక్కడ అవ్వదు అని చెప్పారు. ఎక్కడ చేయాలో తెలియక 2 days ట్రైన్లో ట్రావెల్ చేసి రామేశ్వరం వెళ్ళి 5-6 hours ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ అదే రోజు బయలుదేరి 2 days ట్రావెల్ చేసి వచ్చేదాన్ని. ఎవ్రీ మంత్ అట్లా ట్రావెల్ చేసి ఓపెన్ వాటర్ గురించి, అంటే నాకు నాలెడ్జ్ లేదు, ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ గోవా వెళ్ళొచ్చు, మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, ఇదంతా తెలియదు నాకు, అవేర్నెస్ లేదు, అవగాహన లేదు, గైడెన్స్ లేదు, గైడ్ చేసేవాళ్ళు లేరు. రామేశ్వరం వరకు చేయాలి, శ్రీలంక నుంచి ధనుష్కోడి వరకు చేయాలి. ధనుష్కోడిలో మనకి ప్రాక్టీస్కి అనుమతించరు, అందుకని రామేశ్వరంలో ఒక బోట్ క్లబ్ని అప్రోచ్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని వచ్చేదాన్ని. అదొక్కటే నాకు తెలిసిన ప్రపంచం ఆ టైంలోనే. అందుకని ప్రతి నెల వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చేదాన్ని. బడ్జెట్ కూడా చాలా అంటే లో ఉండేది, అంతా పాకెట్ మొత్తం ఎంటీ ఉండేది దాంట్లోనే. అందుకనే అట్లా ట్రైన్ ట్రావెల్ ప్రిఫర్ చేసి అట్లా వెళ్ళి 2020లో చేసినప్పుడు జస్ట్ నెక్స్ట్ డే ఈవెంట్ అనగా లాక్డౌన్. సో వెనక్కి రావాల్సి వచ్చింది, అన్ని క్యాన్సిల్ చేసుకుని. 2021లో అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు శ్రీలంకన్ గవర్నమెంట్. అందరూ కోవిడ్లో కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఏంటమ్మా స్విమ్మింగ్ అన్నారు. నేను ఇలా ఇంత దగ్గరకు వచ్చి ఆగింది సార్, ఇది నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను ఈ ప్రాక్టీస్ చేయడానికి. లాక్డౌన్ టైంలో అన్ని పూల్స్ క్లోజ్ ఉన్నప్పుడు 3 o'clockకి, అంటే పోలీసులు కూడా తిరిగే టైం ఉంటుంది కదా, వాళ్ళు తిరగని టైంలో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 15 kilometers ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసేదాన్ని. రన్నింగ్, స్విమ్మింగ్ పూల్స్ లేవు, స్టామినా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలీదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అందుకని నేను రన్ చేసి స్టామినాని ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని. ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయిందో మళ్ళీ రామేశ్వరం ట్రావెల్ చేయటము, ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఇదంతా నేను రాసి పంపించినప్పుడు శ్రీలంకలో మన ఇండియన్ నేవీ డిఫెన్స్ అడ్వైజర్ వికాస్ సూద్ గారు, అప్పుడు కమాండర్ అనమాట అక్కడ, అంత ఆయన పర్మిషన్స్ ఆయన ఇవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు ఈయన చదివి చాలా ఇంప్రెస్ అయ్యి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నా ముందు అంటే 1952 నుంచి 2021 వరకు జస్ట్ 13 people మాత్రమే క్రాస్ చేశారండి. 13 మంది మాత్రమే క్రాస్ చేశారు. అందరూ కూడా లెజెండ్స్ స్విమ్మింగ్లో, ఓన్లీ 1 woman. అందరి రివ్యూస్ కూడా 90% రివ్యూస్ అన్నీ భయంకరమైన పాములు ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, చాలా కష్టము, ఇలాంటివన్నీ చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే తిరిగి వస్తానో రానో గ్యారంటీ లేదు. సో ఇంట్లో బయలుదేరే ముందు ఇంట్లో చెప్పినప్పుడు నేను ఇలా వెళ్తున్నాను అని అప్పగింతలు పెడుతున్నాను నేను. మా హస్బెండ్కి ఇల్లు జాగ్రత్త, వాడిని చూసుకోండి, ఏ కష్టం వచ్చిందో చూడండి, ఇట్లా ఫైనల్ అప్పగింతలు లాగా ప్రిపేర్ అయిపోయాను నేను. వస్తానో రానో తెలియదు. హస్బెండ్ అంటున్నారు ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వు హ్యాపీగా తిరిగి వస్తావు, సక్సెస్తోనే వస్తావు అని ఆయన అన్నప్పుడు, అంటే ఎమోషన్స్ అన్నీ చాలా కంట్రోల్ చేసుకుని, అంటే నేను లేని లోటు నా ఫ్యామిలీకి తెలియకూడదు అన్నట్టు 3 months మా పేరెంట్స్కి కాల్స్ లేవు, హస్బెండ్కి దూరంగా సపరేట్ రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మెంటల్లీ నన్ను నేను ప్రిపేర్ అవటము. మీరు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను లేకపోయినా లోటు ఉండొద్దు ఫ్యామిలీకి అన్నట్టు. మా బాబుకి ఇదంతా అసలు ఎక్కడ కూడా చాలా గంభీరంగా అనమాట. వెళ్ళే ముందు ఇంకా అన్ని ప్యాక్ చేసి బయలుదేరడానికి గడప దాటడానికి ముందు సిచ్యువేషన్ ఇది. మా బాబుకి డాడీ జాగ్రత్త, ఒకవేళ
ఏ కారణం చేతనే నేను రాలేకపోతే నువ్వు డాడీని జాగ్రత్త చూసుకుంటే వాడు సరే అమ్మా అన్నాడు అంతే. అప్పటి వరకు దాచిపెట్టుకునే ఎమోషన్స్ అన్ని ఆగలేదు. బోర్ని ఏడ్ చేశాను అనమాట. బరువు దింపుకునే సిచ్యుయేషన్ అది. సో అలా వెళ్ళానే కానీ నాకు ఎక్కడో భయము చెయ్యగలనా లేదా, ఎందుకంటే 30 కిలోమీటర్స్ అనేది చాలా కష్టం. నేను ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ముందు కనీసము 100 మీటర్స్ నాన్ స్టాప్ చేయలేని కండిషన్. అంటే ప్లస్ ఫ్రీ స్టైల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు ఎవరు చూసినా ఏదో ఒక కరెక్షన్స్ చెప్తా ఉండేవారు. అందుకని ఫ్రీ స్టైల్ అస్సలు ఒక రకంగా ఒక హేట్ ఉండేది ఫీలింగ్. అలాంటిది ఓపెన్ వాటర్కి చేయాలి అంటే ఫ్రీ స్టైలే చేయాలి, నాన్ స్టాప్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నామో దాన్ని చాలా అమితంగా ప్రేమించడం స్టార్ట్ చేశాను అనమాట.